ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము మిడ్ రేంజ్లో దొరికే రెండు మంచి మొబైల్స్ని కంపారిజన్ చేద్దాం. ఒకటి వచ్చేసి ఒప్పో F29 Pro అయితే ఇంకోటి వివో V50e. సో మరి ఈ రెండు మొబైల్స్లలో మనము దేనిలో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది, దేనిలో నెట్వర్క్ ఏరియా బాగుంది, ఈ రెండు మొబైల్స్లలో దేని డ్యూరబిలిటీ బాగుంటుంది అనే పాయింట్స్ మీద అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ మనం ఈ రెండు మొబైల్స్ యొక్క డిజైన్ డ్యూరబిలిటీ గురించి మాట్లాడదాం. ఒప్పో F29 Pro గురించి మాట్లాడినట్టయితే ఇది మన ఇండియాలో తయారైంది, ప్లస్ ఇండియన్ కండిషన్కి తగ్గట్టు తయారైంది అన్నట్టు. సో ఇందులో మనకు 360 ఆర్మర్ బాడీని యూస్ చేస్తారు. కర్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇక సర్టిఫికేషన్ గురించి మాట్లాడితే దీనిలో IP66 ఉంటుంది, IP68 ఉంటుంది, IP69 రేటింగ్ ఉంటుంది. సో మరి ఈ రేటింగ్ వల్ల లాభం ఏంటి అంటే ఇది 18 రకాల లిక్విడ్స్ ని రెసిస్టెంట్ చేయగలుగుతాయి అన్నట్టు. అంటే కిచెన్ స్పెల్స్ అయినా కానివ్వండి, డస్ట్ అయినా కానివ్వండి, డిఫరెంట్ మన్సూన్స్ లో అయినా కానివ్వండి, అన్నిట్లో ఇది సర్వైవ్ అవ్వగలుగుద్ది. అంతేకాకుండా ఎవరైతే బైక్ రైడింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం, అంటే అవుట్డోర్ మొబైల్ వాడే వాళ్ళ కోసం అవుట్డోర్ మోడ్, ఆటో హ్యాండ్స్ ఫ్రీ ప్లస్ గ్లౌస్ మోడ్ లాంటి ఫీచర్స్ దీనిలో ప్రొవైడ్ చేశారు. సో దీని థిక్నెస్ గురించి మాట్లాడినట్టయితే 7.6 mm మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ 180 grams మాత్రమే ఉంటుంది. మరి ఇన్ని ఫీచర్స్ ఇచ్చినాక కూడా 180 grams మెయింటైన్ చేశారు అంటే మనం లైట్ వెయిట్ అని చెప్పేసుకోవచ్చు. ఇక మనం వివో V50e గురించి మాట్లాడినట్టయితే ఫైబర్ గ్లాస్, డైమండ్ షీట్ గ్లాస్ తోటి అయితే ఇది రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్స్ వచ్చేసి IP68, 69 రేటింగ్ దీనిలో కూడా ఉంది. వెయిట్ గురించి మాట్లాడినట్టయితే 186 grams ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 7.61 mm ఉంటుంది. రెండు మొబైల్స్ చూడడానికి బాగున్నాయి. అయితే ఒప్పో గురించి మాట్లాడితే దీన్ని ఇండియాలోనే ఇండియన్ కండిషన్ తగ్గట్టు డిజైన్ చేశారు. ఈ మరి రెండు మొబైల్స్ లో ఒప్పో F29 Pro గురించి మాట్లాడినట్టయితే స్మడ్జ్ ఫ్రీ ప్రీమియం లుక్ ఇచ్చే విధంగా డిజైన్ ఏంటి అంటే దీనిలో మనకు గ్లాస్ బ్యాక్ వాడడం జరిగింది. అదే మనం వివో V50e గురించి మాట్లాడినట్టయితే ఇది మనకు ప్లాస్టిక్ బిల్డ్ తోటి రావడం జరిగింది. మరి ప్రైసింగ్ ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మాత్రం గ్లాస్ బిల్డే అప్పర్ హ్యాండ్ సాధిస్తుంది, అదే ఒప్పో F29 Pro. నెక్స్ట్ మనం మొబైల్ కొనుక్కున్నాము అని అంటే అన్ని ఫీచర్స్ ఎంత ఇంపార్టెంటో నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో మరి ఈ రెండు మొబైల్స్లలో నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ దేనిది బాగుంది అనే దాని గురించి మాట్లాడదాం. ఒప్పో F29 Pro గురించి మాట్లాడినట్టయితే ఇండియాస్ ఫస్ట్ హంటర్ యాంటీనా ఆర్కిటెక్చర్ అయితే వాడారు. లాభం ఏంటి అంటే లో సిగ్నల్ ఏరియాస్ ఉంటాయి చూసారా, అక్కడ మనకు సిగ్నల్ అనేది 300% స్ట్రాంగ్ అవుద్ది. రూరల్ ఏరియాల్లో లేకపోతే ట్రావెల్ ఎక్కువగా చేస్తూ ఉంటారు సరే, సో వాళ్ళకు ఇలా నెట్వర్క్ బాగా రావడం అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. జియో టెస్టింగ్ ప్రకారం కూడా ఈ ఫోన్ కి బెస్ట్ నెట్వర్క్ వచ్చింది. అదే కాకుండా ఏ లింక్ బూస్ట్ లాంటి ఫీచర్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మనం గేమింగ్ చేసేటప్పుడు ల్యాగ్ లేకుండా ఆడాలి అని అంటే ఈ ఫీచర్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. అదే మన వివో V50e గురించి మాట్లాడితే మనము 4x4 మీమో అని చెప్పేసి వింటూ ఉంటాం చూసారా, లేదా DSDA అని చెప్పేసి ఇటువంటి కొన్ని వర్డ్స్ వింటూ ఉంటాం. సో అటువంటి దానికి సపోర్ట్ చేస్తుంది. టెక్నాలజీ మంచిదే, కాకపోతే ఒప్పో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాదన్నట్టు. ఒకటే దగ్గర స్థిరంగా ఉంటే పర్లేదు కానీ అలా కాకుండా చాలా మంది ట్రావెల్ చేసుకుంటూ గేమింగ్ చేస్తూ ఉంటారు, కాల్స్ మాట్లాడుతూ ఉంటారు సరే, అటువంటి అప్పుడు ఒప్పో F29 Pro మొబైల్లో నెట్వర్క్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే ఒప్పో F29 సిరీస్ ఉంది, దీనిలో మనకు ఒప్పో F29 లోనేమో 6500 mAh బ్యాటరీ ఉంది, దీనిలో 6000 mAh బ్యాటరీ ఉంది, ప్లస్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్ కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు బ్యాటరీ డ్యూరబిలిటీ అని చెప్పేసి ఉంటుంది చూసారా, దాని ప్రకారం దీనిలో వీళ్ళు 5 years పాటు మనకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అదే వివో V50e గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 5600 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే 4 నుంచి 5 years వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. మరి ఫాస్ట్ ఏ మొబైల్ ఛార్జ్ అవుద్ది అంటే వివో V50e ఛార్జ్ అవుద్ది. బ్యాటరీ బ్యాకప్ దేనిలో ఎక్కువ వస్తుంది అంటే ఒప్పో F29 Pro లో వస్తుంది. హెవీ యూజర్స్ కోసం ఒప్పో F29 Pro అనేది బాగుంటుంది. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే రెండిట్లో కూడా మనకు 120 Hz క్వాడ్ కర్వ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. స్క్రోలింగ్ అనేది రెండు మొబైల్స్ లో కూడా మనకు చాలా స్మూత్ గా జరిగిపోద్ది. మన బ్రైట్నెస్ గురించి మాట్లాడితే ఒప్పోలో 1200 nits బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేశారు. అవుట్డోర్ విజిబిలిటీ అనేది బాగుంటుంది. వివో గురించి మాట్లాడితే 1800 nits బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేశారు. అవుట్డోర్ విజిబిలిటీ ఇంకా బాగుంటుంది దీనిలో. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ ని రెండిట్లో ప్రొవైడ్ చేశారు. మీరు డే టు డే లైఫ్ యూజ్ చేసుకునే అన్ని పనులను చాలా ఈజీగా అయితే ఈ రెండు మొబైల్స్ ని హ్యాండిల్ చేస్తాయి. అంతేకాకుండా మనం గేమింగ్ చేయాలన్నా, మల్టీ టాస్కింగ్ చేయాలన్నా అన్ని స్మూత్గానే జరిగిపోతాయి. పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే రెండు మొబైల్స్లో మనకు పెద్ద తేడా అయితే ఏమనిపించదు. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే ఒప్పోలో మనకు 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ప్రొవైడ్ చేశారు, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. శాంపుల్స్ మీరు చూడండి, మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుద్ది.
ఇక వివో V50 గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తారు. సెల్ఫీ సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు వివో అనేది బాగా నచ్చుద్ది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ గురించి మాట్లాడితే ఒప్పోలో 2 ఇయర్స్ పాటు మేజర్ అప్డేట్స్, 3 ఇయర్స్ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వివో V50 గురించి మాట్లాడితే 3 ఇయర్స్ పాటు మేజర్ అప్డేట్స్, 4 ఇయర్స్ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వివో బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మనం ప్రైస్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే బేస్ వేరియంట్ అంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అనేది ఒప్పో F29 Pro మొబైల్ 27,999 దొరుకుతుంది. అదే వివో మొబైల్ గురించి మాట్లాడితే 28,999 దొరుకుతుంది. అంటే ఒక 2,000 రూపాయలు ఎక్కువ అనిపిస్తుంది. మనకు ప్రైజింగ్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఒప్పో అనేది తక్కువ ఉంది. ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కూడా మనకు ఒప్పో F29 Proలోనే ఎక్కువ వస్తుంది. అదే కాకుండా హంటర్ యాంటీనా లాంటి ఫీచర్ ఉంది. రైడర్ ఫ్రెండ్లీ డిజైన్ ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ లాగా మారిపోద్ది. అదే మనం వివో V50 గురించి మాట్లాడినట్టయితే ఫాస్ట్ ఛార్జింగ్, స్టైలిష్ డిజైన్ కారణంగా డైలీ వాడే యూజర్స్ కి ఇది బాగా అనిపిస్తుంది. ఫైనల్ వీడియో చెప్పాలి అంటే ఒప్పో F29 Pro అనేది ఇండియాలో తయారై ఇండియన్ కండిషన్స్ ఆధారంగా డిజైన్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మనకు హంటర్ యాంటీనా లాంటి ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు 6500 mAh బ్యాటరీ F29లో ఉంటుంది. ప్రో గురించి మాట్లాడితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 లిక్విడ్ రెసిస్టెన్స్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఒప్పో F29 Proకి అయితే రెండిట్లో ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. మొత్తానికి ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మరి రెండు మొబైల్లో మీకు ఏ మొబైల్ బాగా నచ్చింది కింద కామెంట్లో రాయండి. మరి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.